అందరికి నమస్కారం అండి. యాక్చువల్లీ ఇందాకే మూవీ చూసేసానండి 'రాజు వెడ్స్ రాంబాయి'. నేను ట్రైలర్‌లో నా ప్రీవియస్ వీడియో ట్రైలర్‌లో రివ్యూ పెట్టాను. ఈ రివ్యూ వచ్చేసి అయితే ఎలా పెట్టానంటే 100% మూవీ ఓ రేంజ్‌లో వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ ట్రైలర్ కట్ చేసిన వాడికి యాక్సెప్ట్ చెప్పుకోలేదు. ఎందుకంటే అంత బాగా కట్ చేసిండ్రు. నన్ను తీసుకెళ్ళిండు థియేటర్ వరకి. చాలా హ్యాపీ అది. కమింగ్ టు సినిమాకొచ్చేసి సినిమాలో ప్లస్ పాయింట్స్ హీరోయిన్ యాక్టింగ్ బావుంటుంది. హీరో యాక్టింగ్ బావుంటుంది. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ యాక్టింగ్ బావుంటుంది. మ్యూజిక్ బావుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. స్క్రీన్ ప్లే కూడా బావుంది. ప్లస్ ఇంకోటేంటి మనకి క్లైమాక్స్ లాస్ట్ 20 మినిట్స్ బాగా ఏశారు గదా! లాస్ట్ 20 మినిట్స్ నుంచి 30 మినిట్స్ అండి చాలా బావుంది. ఆ 30 మినిట్స్ కోసమన్నా మూవీ చూడాల్సిన మూవీ ఇది. ఇవంతా బావుంది. నెగెటివ్ ఎక్కడ పోయింది? మైనస్ ఎక్కడైంది అంటే, మనకు హీరో సారీ డైరెక్టర్ గారు స్టేజ్ పైన ఒకసారి చెప్పారు. నేను ఫస్ట్ టైమ్ డైరెక్టర్‌ని. నాకేం తెలవదు. నాకు స్టోరీ తెలుసు. నాకేమొచ్చిందో గది స్టోరీ ఏంది? స్టార్టింగ్ ఇట్లుంటది. ఇంటర్వెల్‌లో గిట్లుంటది. మన క్లైమాక్స్‌లో ఇట్లుంటదని చెప్పేసాడు. నిజంగానే స్టార్టింగు, ఇంటర్వెల్, క్లైమాక్స్ అది మాత్రమే బాగున్నాయి. మిగతాది రన్ అయ్యే మూవ్‌మెంట్‌ని కొంచెం డీటెయిల్‌గా తీయలేడండి. కట్లు. అంటే ఆయనకి ఎక్స్‌పీరియన్స్ ఎక్కువ లేదు. అసిస్టెంట్ డైరెక్టర్ లాగా ఇలా కూడా ఏం చేయలేనట్టున్నాడు. ఆ ఎక్స్‌పీరియన్స్ ఉండుంటే ఇంకా బాగుంటుండే. కొద్దిగా కాన్సంట్రేషన్ మన రైటింగ్ పైన పెట్టుంటే యాక్చువల్లీ మేము ఏదో లేనిది తీయమని చెప్పట్లేదు నేను. ఉన్న స్టోరీని కొంచెం డీటెయిల్‌గా పబ్లిక్ కనిపించేటట్టు చేస్తే సూపర్ డూపర్ హిట్ మూవీ అండి. మన 'కోర్ట్' మూవీ ఇలాంటి మూవీస్ ఉన్నాయి గదా! ఆ జోనర్‌లో సూపర్ డూపర్ హిట్ మూవీ. బట్ ఒక్కటి లేకపోవడం వల్ల కొంచెం చాలా మంది నెగెటివ్ రివ్యూస్ చెప్తున్నారు. ప్లస్ కొంతమంది డిసప్పాయింట్ అయితున్నారు. బట్ యాస్ ఎ ఆడియన్స్‌గా బయటకొచ్చిన వాళ్ళకి మాత్రము లైక్ మాలాంటి వాళ్ళు కాకుండా లైక్ ఆడియన్స్ లాగా వచ్చిన వాళ్ళకి మాత్రము సినిమా మరి అటర్ ఫ్లాప్ కాదండి. నచ్చింది. డైరెక్టర్ గారు బట్టలేసుకొని తిరగొచ్చు. మరి ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ కదా! పర్వాలేదు బానే తీశాడు. బట్టలు లేకుండా అవసరం లేదు. బట్టలేసుకొని తిరగొచ్చు. ప్లస్ ఇంకోటి ప్లస్ పాయింట్ చెప్పాలనుకుంటున్నానండి. ఈ మూవీ రూ. 99 టికెట్. అది చాలా ప్లస్ పాయింట్ అండి. ప్రతి మూవీస్‌ని 99 చేయండి సార్. ఎందుకంటే లేకుంటే ప్రతి ఒక్కడు మూవీ రీల్స్‌లో ఐబొమ్మలు డౌన్‌లోడ్ చేసుకోవడం చూడడం తప్ప వేరే పనేం లేదు. అనవసరంగా పైసలు ఇన్‌కమ్ సోర్స్ తగ్గిపోయాయి పబ్లిక్ అందరికి. 100% డౌన్‌లోడ్ చేసుకొని చూస్తారు మూవీ రూల్స్‌లో వీటిలల్లో. అర్థం చేసుకోండి. ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే చాలా మంది రివ్యూస్‌లో ఇద్దరు ముగ్గురు నేను చూశాను. నాకు "అన్న ఇది చూడన్న రివ్యూ" అని చెప్తే చూశాను. అరే! ఈ సినిమాకి ఇట్లా లేదు, ఇట్లుంటే బావుంటుండే, అట్లుంటే బావుంటుండే అని చెప్తున్నారు. అరే! ఇది యథార్థ సంఘటన ఇది. సో, అది ఎలా జరిగిందో గట్లనే పెడతారు. చిన్నయి జోడిస్తారు గానీ, ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ అవన్నీ ఎట్లా ఎక్స్‌పెక్ట్ చేస్తారు తమ్మీ? ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయదు అట్లనే. ఎక్స్‌పెక్ట్ చేసినావంటే నువ్వు కరెక్ట్ క్రిటిక్ కాదు. నువ్వు కరెక్ట్ రివ్యూ ఇవ్వట్లేదు అది. ఎందుకంటే ఆహ్, డిఫ్ ఆహ్, జరిగిన స్టోరీ లాగానే చూపిస్తారు. ఆళ్ళ ఫాదర్ వాళ్ళ యాక్టర్ మన హీరోయిన్ వాళ్ళ తండ్రి ఇలా యాక్ట్ జేసేదుండే, ఇట్లా రియాక్ట్ అయ్యేదుందంటే, అరె నాయనా వాడు రియల్‌గా గట్లనే రియాక్ట్ అయ్యిండు కాబట్టి గట్లనే రియాక్ట్ అయ్యిండని చెప్పి పెడతారు. నీకిట్లా కావాలంటే ఆడెట్లా పెడతాడు చెప్పు అర్థం చేసుకోండి. జస్ట్ చూసి సినిమాలు చూసి రివ్యూ రేటింగ్ ఇయ్యండి ప్లీజ్. థాంక్ యూ అండి. నేను ఇచ్చే ఈ మూవీకి రేటింగ్ ఔట్ ఆఫ్ 5కి 2.85 అండి. థాంక్ యూ.